ఈ వీడియో బరువు తగ్గాలి, ఫ్యాట్ తగ్గాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. లాస్ట్ వరకు చూడండి. సో బాడీలో ఫ్యాట్ ఉంటుంది కదా, సో మనం తిన్న ద్వారా కానీ మన లైఫ్ స్టైల్ విషయాల గురించి కానీ ఫ్యాట్ లోపలికి వస్తుంది. సో బయటికి ఎలా వెళ్తుంది? ఒక ఫ్యాట్ అనేది దేంతో కాంపోజిషన్ అయి ఉంటుందంటే కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. ఈ మూడు కలిపి ఫ్యాట్ అనేది తయారవుతుంది బాడీలో. బట్ బయటికి వెళ్ళేటప్పుడు మటుకు ఫ్యాట్ కింద వెళ్ళదు. ఫ్యాట్ దాని ఒక ఫామ్ మార్చుకుంటుంది అనమాట. 84% ఆఫ్ ది ఫ్యాట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ కార్బన్ డైఆక్సైడ్ అనమాట. అంటే మనం గాలి ఊపిరితిత్తుల ద్వారా మనం ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నామో 84% అనేది కార్బన్ డైఆక్సైడ్ లో వస్తుంది. మిగతా 16% ఏదైతే ఉందో అది కంప్లీట్ గా వాటర్ రూపంలో వస్తుంది. ఎందుకంటే హైడ్రోజన్ మన బాడీలో ఫ్యాట్ బర్నింగ్ ఎలా కుదురుతుంది అంటే, ఒకటి ఎక్సర్సైజ్, ఓన్లీ 20% ఎక్సర్సైజ్ అండ్ 80% డైట్. 80% మనం కంట్రోల్ చేయగలిగితే రిమైనింగ్ 20% అనేది యాక్టివిటీస్ ద్వారా కావచ్చు బయటికి పంపించచ్చు అనమాట. ఒకటి ఫైబర్ ఫుడ్ యాడ్ చేసుకోవాలి, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి, క్యాలరీ డెఫిషియట్ క్రియేట్ చేసుకోవాలి. ఈ మూడు గనక మీరు చేసుకుంటే గనక కొద్దిగా ఎక్సర్సైజ్ చేసుకున్నా, చూడండి మళ్ళీ చెప్తున్నాను, చాలా మంది వర్కౌట్ బాగా చేస్తారు, ఎక్సర్సైజెస్ బాగా చేస్తారు, జిమ్ కి వెళ్తూ ఉంటారు, సూపర్. బట్ దాంతో పాటుగా ఫోకస్ అంతా కూడా దేని మీద ఉండాలంటే తీసుకునే డైట్, ఫుడ్ మీద తీసుకోవాలన్నమాట. క్యాలరీ డెఫిషిట్ క్రియేట్ చేసుకుంటే గనక మీరు వెయిట్ లాస్ అవడానికి, ఫ్యాట్ లాస్ అవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ విషయం ఆల్రెడీ నాకు తెలుసు అనుకుంటే గనక ఐ నో అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.